స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, సర్వాధికారివి నీవయ్యా. పెట్టి పిలిచావు, లాజరు రమ్మన్నావు, కన్నీటిని తుడిచావు, కష్టాలే తీర్చావు, నీ మాటలో గొప్ప శక్తుందిలే, ఆ పిలుపు లాజరును లేపిందిలే. నీలాంటి దేవుడు లోకానలేడులే, నీలాంటి దేవుడే లోకానలేడులే. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజు, నీవుంటే నాకు చాలయ్యా. శాసించి శాంతింపజేసావే, పాపులను స్నేహించి పవిత్రులుగా మార్చావే. పేరంటే దయ్యాలు వనికాయిలే, నీవంటే రోగాలు చడిసాయిలే. నీలాంటి దేవుడు లోకానలేడులే, నీలాంటి దేవుడే లోకానలేడులే. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, సర్వాధికారివి నీవయ్యా. నీ కొరకే. దూషిస్తున్నారా? దూషించనివ్వండి. ద్వేషిస్తున్నారా? ద్వేషించనివ్వండి. కానీ దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? వారిని దీవించండి. మీ తోటి వారి కొరకు ప్రార్థించినప్పుడు, మీ ప్రక్క వారి కోసం ప్రార్థించినప్పుడు ఎంత గొప్ప ధన్యత
ఎంత గొప్ప ఆశీర్వాదం. యోబు జీవితంలో అదే చూసాం. ఆ మాట మీరు ఎప్పుడైనా చదివారా? యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనము. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. ఫ్రెండ్స్, ఆ మాట చాలా ఇంపార్టెంట్. మరియు యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఏమైందంట? యోబు కలిగి ఉన్న మొదటి క్షేమ స్థితి అతడు పొందుకొనెను. మీలో ఎంతమంది క్షేమ స్థితిని పొందుకోవాలని ఆశపడతారో చేసి చూపిస్తారా? క్షేమ స్థితిని పొందుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. క్షేమ స్థితిని పొందుకోవాలి అని మీరు ఆశపడుతున్నప్పుడు ఏం చేయాలో బైబిల్లో ఉంది. ఏం చేయాలట? అతడు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు, ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు. ఎవరు ఆ స్నేహితులు? యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన హేమానీయుడైన ఎలీఫస్తో ఇలా సెలవిచ్చాను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైన దానిని పలుకలేదు కనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు వద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను. ఏమిటంట మీకు తెలుసా? మీ గురించి ఎవరైనా నెగిటివ్ గానో, లేకపోతే దూషణకరంగానో, లేకపోతే ఇబ్బందికరంగానో, లేకపోతే గాయపరిచే విధంగానో, బాధ పెట్టే విధంగానో మీ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకోండి, దిగులు పడమాకండి. ఒక సూత్రాన్ని దేవుడు పెడుతున్నాడు. ఏమని తెలుసా? అయ్యా, నిన్ను దూషించిన ద్వేషించిన వ్యక్తిని నువ్వు దీవించేంత వరకు అతడు దీవించబడలేడు. మిమ్మల్ని ఎవరైనా సరే దూషిస్తున్నా, ద్వేషిస్తున్నా, గాయపరుస్తున్నా, బాధ పెడుతున్నా, గాయాలు చేస్తున్నా, అటువంటి వారు మరలా తమ జీవితంలో దీవెనను పొందుకోవాలంటే ఒకే ఒక్క మార్గం. అదేమిటంటే దూషించబడిన, ద్వేషించబడిన, గాయపరచబడిన, వేధించబడిన, బాధించబడిన నువ్వు వారి కోసం ప్రార్థన చేస్తే తప్ప వారి జీవితంలో వారు సంతోషాన్ని చూడలేరు. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీ ముగ్గురు మీద నా కోపము రగిలిపోతూ ఉంది, మీరు వాగిన వాగులను బట్టి, చేసిన గాయాలను బట్టి. కాబట్టి మీరు వెళ్ళి ఎవరినైతే గాయపరిచారో, ఎవరినైతే బాధించారో, ఎవరినైతే దూషించారో అతని దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోండి. ఏమని? అయ్యా, మా కోసం ప్రార్థన చేయయ్యా, మా నిమిత్తము దహన బలి అర్పించయ్యా. నువ్వు ప్రార్థిస్తే తప్ప, మా క్షేమాన్ని నువ్వు కోరితే తప్ప మాకు ఆశీర్వాదము దొరకదయ్యా. జాగ్రత్తగా వినండి. మనం దూషించబడ్డము మేలు, మనం ద్వేషించబడ్డం మేలు. ఎందుకని? దూషించబడిన మనము, ద్వేషించబడిన మనము, ఎవరి చేత అయితే దూషించబడ్డామో, ద్వేషించబడ్డామో వారు తమ జీవితంలో ఆశీర్వాదం పొందుకోవాలన్నా, దీవెన పొందుకోవాలన్నా, క్షేమాన్ని పొందుకోవాలన్నా అది నీ చేతుల్లోనే దేవుడు దాచిపెట్టాడు. అందుకే బైబిల్లో మనం చూస్తాం, దూషించటం కన్నా ద్వేషించబడ్డమే ఆశీర్వాదం. గాయపరచబడ్డం కన్నా, గాయాలు చేయడం కన్నా గాయపరచబడ్డమే ఆశీర్వాదం. కీడు చేయడం కన్నా కీడు పొందుకోవడమే ఆశీర్వాదం. ఒకానొక సమయంలో ఒక గొప్ప దైవజనుడు సువార్త సేవ చేయడానికి గుర్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అలా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు సాధారణంగా ఓవర్ కోట్ వేసుకుంటారు. గుర్రాల మీద ఆ రోజుల్లో ప్రయాణం చేస్తూ సేవ చేసేవారు. అలా సేవ చేస్తూ ఉన్న సమయంలో గుర్రం మీద ఒక ప్రాంతానికి వెళ్ళి సేవ చేయడానికి వెళ్తున్న సమయంలో హఠాత్తుగా దొంగలు వచ్చి ఆ గుర్రాన్ని ఆపారు. ఓవర్ కోట్ తీసేసుకున్నారు, ఉన్న డబ్బులు తీసేసుకున్నారు, గుర్రాన్ని తీసేసుకున్నారు. మనిషిని ఖాళీ చేసి బైబిల్ మాత్రం చేతులు పెట్టి పో అన్నారు. ఆ సేవకుడు
నడుచుకుంటూ నీరసంగా ఆ గ్రామంలోకి వచ్చాడు. అయ్యా, ఏమిటి మీ పైన ఇంత చలిలో ఓవర్ కోట్ లేకుండా వచ్చారేమిటి? ఇంత చలిలో మీకు ఉన్న గుర్రం మీద కాకుండా నడుచుకుంటూ వచ్చారేమిటి? ఏమైంది మీకు? అతను ఎంతో సంతోషంగా, ఈరోజు ఒక మంచి కార్యం జరిగింది అన్నాడట. ఏమిటి? ఈరోజు ఒక మంచి కార్యం జరిగింది. ఏమిటి ఆ మంచి కార్యము? నేను దోచుకోబడ్డాను. ఏమిటి? నేను దోచుకోబడ్డాను. ఏమండి, మీరు కల్వరి టెంపుల్కి వస్తున్నారు, ఆటోలోనో బస్సులోనో వస్తున్నారు, మీ పర్సు పక్కోడు కొట్టేశాడు. మందిరానికి వచ్చి, ప్రభువా నీకు స్తోత్రం అయ్యా, నేను దోచుకోబడ్డానయ్యా అని ఏడుస్తారా? ప్రభువా నీకు స్తోత్రం నాయనా, నేను దోచుకోబడ్డాను అని ప్రార్థన చేస్తారా? నాకు ఏకంగా డ్రాప్ బాక్స్లో ప్రేయర్ రిక్వెస్ట్ చేస్తారు. ఏమని? సెల్ ఫోన్ పోయిందండి, దాంట్లో నా ఫ్రెండ్స్ నెంబర్స్ అన్నీ పోయినాయండి, నా గుండె పగిలిపోతుందండి. అవునా లేదా అండి? సెల్ ఫోన్ పోయిందని ఏడ్చేవాళ్ళు, పర్స్ పోయిందని ఏడ్చేవాళ్ళు. ఎస్, అతను అంటున్నాడు, ఈరోజు నేను దోచుకోబడ్డాను, ఈరోజు నేను మోసం చేయబడ్డాను, మోసపోయాను. దేవునికి స్తోత్రం. మనందరూ ప్రశ్నార్థకంగా చూసి, దోచుకోబడితే దేవునికి స్తోత్రం అంటున్నావేమిటి? కారణం తెలుసా? దేవుడు నాకు ఈరోజు ఓ మంచి కృపనిచ్చాడు. అదేమిటంటే, నేను దోచుకోబడిన స్థితిలో ఉన్నానే కానీ దోచుకున్న ఆ గ్యాంగ్లో నేను లేదు. అంతకన్నా గొప్ప ఆశీర్వాదము ఏం కావాలి? నేను దోచుకోబడ్డాను కానీ, దోచుకోబడిన గ్రూపుకు చెందిన వాడిగా ఉన్నాను కానీ దోచుకునే వారి గ్రూపులో నేను లేను. దేవుడు నాకు అట్టి కృపనిచ్చాడు. అందుకని నాకేం కావాలి? దూషించే వారి గ్రూపులో నేను లేను, దూషించబడిన వారి గ్రూపులో ఉన్నాను. దేవునికి స్తోత్రం. కీడు చేసే వారి గ్రూపులో నేను లేను, కీడును భరించే వారి గ్రూపులో నేను ఉన్నాను. నేను ప్రార్థన చేస్తే తప్ప దీవెనలు పొందుకోలేని ఆ అభాగ్య గ్రూపులో లేను, కానీ ప్రార్థన చేసి వారికి దీవెన పంచిపెట్టే గ్రూపులో దేవుడు నన్ను ఉంచాడు. స్తోత్రం. అర్థమైందా? దేవుడు ఒక చక్కని పాఠాన్ని ఆ రోజు యోబు జీవితం ద్వారా నేర్పించాడు, నేర్పిస్తున్నాడు, ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు. ఏమని తెలుసా? మిమ్మల్ని ఎవరైనా దూషించినట్లయితే, మిమ్మల్ని ఎవరైనా గాయపరిచినట్లయితే, నిందించినట్లయితే, మోసం చేసినట్లయితే, మీకు తెలుసా, ఆ వ్యక్తిని మీరు క్షమిస్తే తప్ప, ఆ వ్యక్తిని మీరు దేవుని సన్నిధిలో మన్నిస్తే తప్ప ఆ వ్యక్తి పాపములు క్షమించబడవు. అందుకే యేసయ్య అన్నాడు, మీరు క్షమించిన వారిని నేను క్షమిస్తాను. ఎంతో గొప్ప ఆధిక్యత దేవుడు మనకు ఇచ్చాడండి. ఇది చాలా సంతోషం, చాలా మంచి వార్త. మరి నువ్వు కొంతమందిని దూషించావు కదా, అవునా కదా? నువ్వు కొంతమందిని దూషించావు కదా సిస్టర్స్, మీరు కొంతమందిని దూషించారు కదా, కొంతమంది నిర్నిమిత్తంగా మీరు బాధించారు కదా, గాయపరిచారు కదా. మీకు ఒక విషయం తెలుసా? మీరు ఎవరినైతే గాయపరిచారో, ఎవరినైతే దూషించారో, ఎవరినైతే బాధించారో, వారు మీ కొరకు ప్రార్థన చేసి మిమ్మల్ని క్షమించకపోతే మీ జీవితంలో క్షేమాన్ని చూడలేరు. కాబట్టి యేసయ్య తన పరిశుద్ధ గ్రంథంలో ఇలా లెక్కింపచేశాడు. ఏమని? సమాధానపరచువారు ధన్యులు. మీరు ప్రతి ఒక్కరితో సమాధానముగా ఉండుడి. మీరు ఇతరులను ద్వేషించే, దూషించే వారిగా ఉన్నట్లయితే, ఇతరులను గాయపరిచే వారిగా ఉన్నట్లయితే, ఇతరులను బాధించే వారిగా ఉన్నట్లయితే, ఇతరులను మోసం చేసేవారిగా ఉన్నట్లయితే, ఇతరులకు కీడు చేసిన వారిగా ఉన్నట్లయితే, వారు మిమ్మల్ని క్షమించేంత వరకు, వారు మీ గురించి దేవుని సన్నిధిలో మొరపెట్టి మన్నించేంత వరకు మీ పాపములు క్షమించబడవు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకొని క్షమాపణ కోరుకోండి. కైసరువి కైసరుకి ఇవ్వాలి, దేవునివి దేవునికి ఇవ్వాలి. మనలో ఒక లోపం ఉంది, ఏంటో చెప్పంటారా? మీ పక్కింటి వారితో గొడవపడి, ప్రభువా నన్ను క్షమించయ్యా. అర్థం ఉందేమన్నా?
అర్థం ఉందో ఏమైనా? మీ పక్కింటి వారితో గొడవ పడి, ప్రభు నోరు జారానయ్యా, అనవసరంగా వాగేశానయ్యా, అనవసరంగా ఆవేశపడిపోయానయ్యా, ప్రభు నన్ను క్షమించిన ఆయన అని నువ్వు ప్రభు ప్రార్థన చేస్తే, ప్రభు పైనుంచి చూసి నువ్వు నాతో గొడవ పడలేదు కదా. ఏమండి, మీరు ఈ పక్కింటి వారితో గొడవ పడ్డారండి, ఎదురింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరారండి. ఏమైనా అర్థం ఉందా? అర్థం ఉందా? బ్రదర్ మీరు ఏమనుకోమాకండి, నేను ఏదో తొందరపడి మాట్లాడేశాను, నన్ను క్షమించండి అని చెప్పి పక్కింటి వారితో గొడవపడి ఎదురింటి వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరితే నవ్వుతారు వాళ్ళు. మీరు గొడవపడింది నాతో కాదు కదా, మీరు గొడవపడింది మీ పక్కింటి వారితో కదా, మీరు మొదటిగా వెళ్ళి మీ పక్కింటి వారితో సమాధాన పడండి. అవునా కదా? అది కామన్ సెన్సా కాదా? మనలో ఉన్న ఒక గొప్ప లోపం ఏంటో తెలుసా? మనుషులతో గొడవ పడతాం, దేవుడితో సమాధాన పడే ప్రయత్నం చేస్తాం, అది వర్కౌట్ కాదు. ఆ విధంగా నువ్వు క్షమాపణ పొందుకోలేవు. నువ్వు దేవుని దృష్టిలో నీచమైన క్రియలు చేస్తే దేవుడితో సమాధాన పడాలి. నువ్వు మనుషులతో అసమాధానాన్ని కలిగి ఉన్నట్లయితే నువ్వు మనుషులతో సమాధాన పడాలి. మీరు ఇతరులను క్షమించిన ప్రకారమే మీ అపరాధములు క్షమించబడతాయి. మీరు క్షమాపణ కోరకుండా క్షమించబడలేరు. దేవుని దృష్టిలో తప్పు చేస్తే, దేవుని దృష్టిలో తప్పు చేసిన నీవు దేవుని క్షమాపణ కోరుకోవాలి. మరి మనుషులకు వ్యతిరేకంగా తప్పు చేస్తే నీవు వెళ్ళి మనుషులతో సమాధాన పడాలి. నువ్వు బలిపీఠం దగ్గరకు అర్పణ తీసుకొచ్చినప్పుడు నీకు వ్యతిరేకంగా నీ సహోదరుని యొక్క హృదయంలో ఏదైనా ఆయాసము ఉన్నదని నీకు గుర్తు వచ్చిన ఎడల నీ అర్పణ అక్కడే వదిలిపెట్టేసి నువ్వు మొదటిగా వెళ్ళి నీ సహోదరునితో ఏం చేయాలి? సమాధాన పడు. ముందు వానితో సమాధాన పడు. ఎందుకని? వానికి నీకు మధ్య ఆయాసం ఉంది కదా, వానికి నీకు మధ్య అడ్డులు ఉన్నాయి కదా, తగాదాలు ఉన్నాయి కదా, మనస్పర్ధలు ఉన్నాయి కదా. మనస్పర్ధలు కలిగిన నీవు ఎలా నా దగ్గరికి వస్తావు? జాగ్రత్తగా వినండి. క్రైస్తవ జీవితంలో ద్వేషానికి, దూషానికి, పగకు, కీడుకు చోటు ఉండడానికి వీలు లేదు. ఎందుకని? నువ్వు నీ తోటి వానితో నువ్వు సరిగా ఉండకపోతే దేవునితో నువ్వు సరిగా ఉండడం సాధ్యము కాదు. అందుకే బైబిల్ క్లియర్లీ సేస్, బైబిల్లో స్పష్టంగా మనం చూస్తున్నాం ఏమని? మీరు ఆశీర్వాదకరముగా ఉండడానికి పిలువబడ్డారు కనుక దూషణకు ప్రతి దూషణ అయినను, కీడుకు ప్రతి కీడు అయినను చేయక వారిని మీరు దీవించండి. దీవించుడి, అప్పుడు మీరు దీవించబడుదురు. ఆ రోజు నేను చూశాను, ఆ టికెట్ అమ్మే అతను టికెట్ కొనుక్కుంటున్న ఆ బ్లాక్ లేడీ ఎంత భయంకరంగా బూతులు మాట్లాడిందంటే, నేను తెలుగులో కూడా నా చిన్న వయసులో క్రీస్తును నా దేవునికి అంగీకరించక మునుపు బూతులు మాట్లాడడం అంటే, బూతులు మాట్లాడేవారు ఎవరో బాగా తెలుసు. అటువంటి సమాజంలో నేను ఉన్నాను. ఎప్పుడూ కూడా అటువంటి పచ్చి బూతులు వినలేదండి. పైపెచ్చి ఒక స్త్రీ అండి, ఆమె అరుస్తూ ఉంటే, ఆమె బూతులు తిడుతూ ఉంటే మొత్తం స్టేషన్లో ఉన్న వారందరూ కూడా వింతగా ఆమె వైపు చూస్తున్నారండి. ఇప్పుడు చెప్పండి, అటువైపున్న కౌంటర్లో ఒక మగవాడు, ఇటువైపు ఉన్న స్త్రీ ఆడది, తిడుతున్న బూతులు మామూలు బూతులు కాదు. అటువైపున్న వ్యక్తి ఏం చేయాలి? ఒకవైపు ఇటువైపు ఉన్న ఆమె తిడుతూ ఉన్న బూతులకు ఆశ్చర్యపోతూ ఉంటే, మరొక వైపు అటువైపు ఉన్న కౌంటర్లో ఉన్న వ్యక్తి మాట్లాడుతున్న మాటలు లేక రెస్పాండ్ అవుతున్న మాటలు ఉన్న మమ్మల్ని అందరినీ కూడా మరింతగా ఆశ్చర్యపరిచినవండి. ఈ బూతులు వింటూ అసహించుకుంటూ అటువైపు ఉన్న వ్యక్తి మాటలు వింటూ బహుగా సంతోషించానండి. పచ్చి బూతులు తిడుతూ ఉంటే, సిస్టర్ Jesus loves you. Sister, Jesus bless you. Sister, Jesus bless you. Jesus bless you. Jesus bless you. ఆ మాట తప్పించి ఆ కౌంటర్లో ఉన్న వ్యక్తికి మరొక మాట రావడం లేదండి.
ఇటుపక్క ఈ స్త్రీ పిచ్చి బూతులు తిడతా ఉంటే అటుపక్క వ్యక్తి అంటున్నాడు, అమ్మా యేసు నిన్ను దీవించునుగాక, యేసు నిన్ను దీవించునుగాక, యేసు నిన్ను దీవించునుగాక, యేసు నిన్ను దీవించునుగాక, యేసు నిన్ను దీవించునుగాక. చప్పట్లు కొట్టిన సహోదరులు, మనకు సాధ్యమా? మనకు సాధ్యమా? ఒకవేళ మీరు వెళ్ళి, బ్రదర్ అంత పచ్చి బూతులు తిడుతూ ఉంటే యేసుని దీవించునుగాక, యేసుని దీవించునుగాక అని ఆమె అంటూ ఉంటే, ఆ మాటలు వింటూ ఉంటే నీకు బాధ అనిపించలేదా? అప్పుడు అతను అంటాడు, బల్లేవారు బ్రదర్, ఆమె తిట్టే తిట్లు వినిపించకూడదనే కదా. జీసస్ లవ్స్ యూ, జీసస్ లవ్స్ యూ, జీసస్ లవ్స్ యూ, జీసస్ లవ్స్ యూ. అర్థమైందా మీకు? మనం ఎప్పుడైతే యేసుని దీవించునుగాక అంటున్నామో ఇంకా ఆమె అనే మాటలు మనకి వినిపించే అవకాశము లేదు. ఒకవైపు వినిపించకుండా మరొక వైపు అది నాకు దీవెనకరముగా మారులాగన. మనం ప్రభువుతో సహవాసము కలిగి ఉన్నట్లయితే ఈ లోకంలో మనుషులు పెట్టే శాపనార్థాలు వినే టైం మనకు ఉండదు. ప్రభువు పేట దీవించడం మనం నేర్చుకున్నట్లయితే ఈ లోకస్తులు శపించే శాపాలకు, శాపనార్థాలకు మనకు టైం ఉండదు. మీరు ఆశీర్వాదకరముగా ఉండుటకు పిలువబడితిరి కనుక దూషణకు ప్రతి దూషణ అయినను, కీడునకు ప్రతి కీడు అయినను చేయక ఏం చేయాలంట? వారిని మీరు దీవించుడే. ఇంకొక మాట చూపించమంటారా? మత్తయి సువార్త 5:10-11. నీటి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఎంత మంచి మాట! సంతోషించి ఆనందించుడే. ఏంటంట? ఎప్పుడు సంతోషించాలంట? ఎప్పుడు ఆనందించాలంట? ఒక వ్యక్తి సంతోషంతో, ఆనందంతో నిండిపోతే ఏం చేస్తాడు? చెప్పండి. గంతులు వేస్తాడు. దేవుడు అంటున్నాడు మీరు సంతోషించండి. దేవుడు అంటున్నాడు మీరు ఆనందించండి. ఎప్పుడు పైనుంది, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు, పరలోకంలో మీ ప్రాపర్టీ పెరుగుతుంది. అడుగుతున్నాను, ఆఫీస్లో నువ్వు క్రైస్తవరాలు కాబట్టి, సహోదరుడా నువ్వు క్రీస్తు బిడ్డగా ఉంటున్నావు కాబట్టి ఎవరైనా హేళన చేస్తున్నారా? తక్కువ చేసి మాట్లాడుతున్నారా? గేలి చేస్తున్నారా? నీ గురించి చెడుగా నీ పక్కవారికి చెప్తున్నారా? లేదా నీ గురించి ఎవరైనా సైగులు చేస్తున్నారా? లేదా కిండలింగ్ చేస్తున్నారా? లేదా చాడీలు చెప్తున్నారా? ఒకే ఒక కారణం, ఎందుకని? నువ్వు ఆత్మీయంగా జీవిస్తున్నావు. ఒకే ఒక కారణము, ఎందుకని? నువ్వు క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా ఒక మంచి జీవితాన్ని జీవిస్తున్నావు. వారితో పాటు నువ్వు లంచాలు తీసుకోవడం లేదు, వారితో పాటు నువ్వు పార్టీస్కి వెళ్ళడం లేదు, వారితో పాటు నువ్వు నైట్ క్లబ్బులకు వెళ్ళడం లేదు, వారితో పాటు నువ్వు అనవసరంగా పార్టీల పేరట నీ జీవితాన్ని, నీ శరీరాన్ని నువ్వు పాడు చేసుకోవడం లేదు, వారితో పాటు నువ్వు త్రాగడం లేదు, వారితో పాటు నువ్వు తిరగడం లేదు, వారితో పాటు నువ్వు నీ విచక్షణను కోల్పోయి పాపిష్టి క్రియలకు పాలు పంచుకోవడం లేదు, పాల్పడడం లేదు. ఇదంతా గమనించిన వారు నిన్ను చూసి పెద్ద భక్తిపరుడు బయలుదేరాడు, ప్రపంచం ఈయనొక్కడే భక్తిపరుడు, మేమందరం పాపిష్టోళ్ళం, ఈయనొక్కడే పెద్ద పరిశుద్ధుడు, మేమందరం పాపిష్టోళ్ళం, ఈ ఒక్కతే పెద్ద పరిశుద్ధురాలు, పైనుంచి ఊడిపడింది, మాతో రాదట, మాతో తిరగదట అని ఒకవేళ మిమ్మల్ని చూసి తక్కువ అంచనా వేసి తక్కువ చేసి మాట్లాడుతున్నారా? లేదా నువ్వు నాన్ క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వచ్చావు కాబట్టి, క్రైస్తవ వేతరుల కుటుంబం నుంచి వచ్చావు కాబట్టి, అన్యుల కుటుంబం నుంచి వచ్చావు కాబట్టి ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా నేను తక్కువ చేసి మాట్లాడుతున్నారా? ఆ దేవుడినే నమ్ముకోవాల్సి వచ్చిందా? ఆ దేవుడే కావాల్సి వచ్చిందా? నువ్వు కూడా మతం పుచ్చుకోవాల్సి వచ్చిందా అని చెప్పి తక్కువ చేసి మాట్లాడుతున్నారా? ఆ మాటలు నువ్వు విన్నప్పుడు, నీ లోపం లేనప్పుడు, నీ తప్పు కానప్పుడు నువ్వు ఆ మాటలు వింటూ గాయపరచబడుతున్నావా?
లోపల నొచ్చుకుంటున్నావా? ఇంటికి వచ్చి ప్రభువా నేను నమ్ముకున్నందుకే కదా ప్రభు ఇన్ని బాధలు వస్తున్నాయి నాకు అంటున్నావా? ఎన్నిసార్లు మనం దేవుని సంధికి వచ్చి ఈ మాట అనలేదు? చూశావు ప్రభు నేను నమ్ముకున్నాను కాబట్టే కదా ప్రభు ఇన్ని బాధలు నాకు. నీ విశ్వాసాన్ని, నీ యొక్క త్యాగాన్ని అంగీకరించినందుకే కదా ప్రభు ఇన్ని కష్టాలు నాకు అని ఒకవేళ దేవుని సందుకు వచ్చి నువ్వు ఏడుస్తున్నట్లయితే నీ అంత దురదృష్టవంతుడు మరొకరు లేరు. బైబిల్ ఏమని తెలుసా? నా నిమిత్తము మిమ్మల్ని ఎవరైనా తిట్టినా, నా నిమిత్తము మిమ్మల్ని ఎవరైనా సరే దూషించినా, నా నిమిత్తం మిమ్మల్ని ఎవరైనా సరే గాయపరిచినా, మీకు తెలియదయ్యా పరలోకంలో దానివల్ల పొందుకునే శాశ్వతమైన బహుమానము అది ఎంత గొప్పగా ఉంటుందో మీకు తెలియదు. మీరు ధన్యులు. ఆత్మీయ నేత్రాలు తెరిచి చూడండి, దానివల్ల పరలోకంలో ఎంత ఆశీర్వాదమో. నేను అనుకుంటాను పరలోకంలో మనం వెళ్ళినప్పుడు నిర్నిమిత్తంగా దూషించబడినందుకు, ద్వేషించబడినందుకు ప్రభువు మనకు అనుగ్రహించే బహుమానం మనం చూసినప్పుడు అయ్యయ్యో వాడొక్కడు తిట్టినందుకే ఎంత ఆశీర్వాదమా, ఊరంతా తిడితే ఎంత బాగుండేదో అని అంటే అప్పుడు లాభము లేదు, అప్పుడు ఆశీర్వాదము లేదు. సహోదరులు బైబిల్లో దేవుడు లిఖించిన మాటని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించండి. చదువుతున్నాను మరలా మాట. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా అలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడే, పరలోకమందు మీ ఫలము ఏంటంట అధికమవుతుందట. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మేము ఆశీర్వాదకరముగా ఉండడానికే మీరు మమ్మల్ని పిలిచారు. కాబట్టి ద్వేషమునకు ప్రతి ద్వేషము, దూషణకు ప్రతి దూషణ, కీడుకు ప్రతి కీడు చేసేవారిగా మేము ఉండక, దూషించబడి ద్వేషించబడి నాయన దీవించే ఆత్మీయ స్థితిని మాకు అనుగ్రహించండి. యోబు తన స్నేహితుల కొరకు, తనను గాయపరిచిన వారి కొరకు, తను నిర్నిమిత్తముగా నిందించిన వారి కొరకు ప్రార్థన చేస్తే తప్ప వారు బాగుపడలేదు. ప్రార్థన చేయడం ద్వారా యోబు తన మునుపటి స్థితిని పొందుకున్నాడు, రెట్టింపు ఆశీర్వాదము పొందుకున్నాడు. ఒక ఆత్మీయుడు శత్రువు కోసం ప్రార్థిస్తే డబుల్ బ్లెస్సింగ్, రెట్టింపు ఆశీర్వాదం అని చెప్పావు. ఈ ఎంత గొప్ప నాయన సత్యము, ఎంత గొప్ప విషయము. ఈ రోజు నుంచి నాయన మమ్మల్ని గాయపరిచేవారిని, మమ్మల్ని బాధించేవారిని, మమ్మల్ని ఇబ్బంది పెట్టేవారిని చూసి మేము బాధపడక, కృంగిపోక వారి కోసం ప్రార్థించి వారిని దీవించి రెట్టింపు ఆశీర్వాదమును స్వతంత్రించుకొని ఆ ఉన్నతమైన ఆత్మీయ జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించాల్సిందిగా కోరుతూ ఉన్నానయ్యా. ఎందరైతే ఈరోజు నిర్నిమిత్తంగా దూషించబడుతూ, ద్వేషించబడుతూ, గాయాలు పాలై చింతిస్తూ ఉన్నారో వారు ఈరోజు ఒక సత్యం తెలుసుకున్నారు. నా నిమిత్తం ద్వేషించబడతారు, దూషించబడతారు, హింసించబడతారు. ఆయనను మీరు ధైర్యం తెచ్చుకోండి, మీరు ధన్యులు, ఆనందించండి, సంతోషించండి, పరలోకంలో మీ ప్రతిఫలము అధికమవుతుందని చెప్పావు తండ్రి. ఎందరైతే ఈ మాటను అంగీకరించి ఆయన దూషణలో ద్వేషించే వారి మధ్య సంతోషంగా దానిని అంగీకరించి నీకు అప్పగించే ఆత్మీయ స్థితిని కోరుకుంటున్నారో వారిని కనికరించమని యేసయ్య పేరట వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.